విద్యార్థి లోకానికి మరియు రెండు తెలుగు రాష్ట్రాలలో ఉండే ప్రతి ఆంగ్లాభిమానికి మరియు సుమన్ టీవీ ప్రేక్షకులందరికీ మీ రెడ్డి నమస్కారం. ఇంట్లో ఉండి కేవలం ఇద్దరే కలిసి ఈజీగా ఇంగ్లీష్ నేర్చుకోవడం ఎలా? ఈ కార్యక్రమము వరుసగా 20 రోజులు ఉంటుంది, 20 ఎపిసోడ్స్ ఉంటాయి. కలం కాగితం లేకుండా ఈజీగా ఇంట్లోనే ఉండి ఇంగ్లీష్ నేర్చుకోవడం ఎలా? ఇంగ్లీష్ నేర్చుకోవడానికి మీరు ఇంగ్లాండ్ వెళ్ళాల్సిన అవసరం లేదు, ఇన్స్టిట్యూట్ కూడా వెళ్ళాల్సిన అవసరం లేదు. మీరు ఎంత కసితోటి ఉన్నారు ఇంగ్లీష్ నేర్చుకోవాలని, మీకంటే మించిన కసితో ఉండే ఒక్క వ్యక్తిని సంపాదించండి, మీకు ఇంగ్లీష్ వచ్చినట్లనే. ఇదిగో నా పక్కన ఇద్దరు చిన్నారులు ఉన్నారు, రాధా అండ్ సుధా. ఇప్పుడు నేను మీకు ఈ క్లాస్లో సింపుల్ ప్రెజెంట్ టెన్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. అసలు ఒక టెన్స్ గురించి ఏ విధంగా ప్రాక్టీస్ చేయాలి, చాలా కొత్త స్టైల్లో. మీరు చాలా యూట్యూబ్ ఛానల్స్ చూసింటారు, ఎన్నో రకాల ట్రైనింగ్స్ మీరు విని ఉండొచ్చు ఇప్పటి వరకు. ఈరోజు క్లాస్లో మాత్రము మీరు ఇంగ్లీష్లో ఒక కొత్తదనాన్ని చూడబోతున్నారు. అలవోకగా ఆంగ్లం నేర్చుకోవడం ఎలా, ఈజీగా ఇంగ్లీష్ నేర్చుకోవడం ఎలా అంటే ఇదిగో ఇలా కలం కాగితం లేకుండా కేవలం 20 రోజులలో మీ చేత ఇంగ్లీష్ నేర్పించడానికి సుమన్ టీవీ మేనేజ్మెంట్ వారు ముందుకొచ్చారు. ముందుగా వాళ్ళకు ధన్యవాదాలు. రైట్, సో ఫ్రెండ్స్, మనం ఈరోజు క్లాస్లో ఏం నేర్చుకోబోతున్నామంటే సింపుల్ ప్రజెంట్ టెన్స్. సో మీరు కొన్ని వేల యూట్యూబ్ ఛానల్స్లలో ఈ టెన్స్ల గురించి ఎక్స్ప్లెనేషన్ విని 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 మీరు విసిగెత్తిపోయారు. సో నేను మీకు విసిగెత్తించే క్లాస్ చెప్పబోను. ఆ టెన్స్ యొక్క నిర్వచనము, పాజిటివ్లు, నెగిటివ్లు, ఇంట్రాగేటివ్లు, నెగిటివ్ ఇంట్రాగేటివ్లు అన్నీ పక్కకి పెట్టేసి ఆడుతూ పాడుతూ అలవోకగా ఇంగ్లీష్ నేర్చుకోవడం ఎలాగనో, ఈజీ సూత్రాలతోటి ఇంగ్లీష్ నేర్చుకోవడం ఎలాగనో చూడబోతున్నారు. రండి. రైట్, సింపుల్ ప్రెజెంట్ టెన్స్ గురించి మీరు కొన్ని వందల సార్లు వినిండొచ్చు. బాగా వినండి. ఈ టెన్స్ని ఎప్పుడు వాడాలి? మనము రోజు చేసే పనులు, ఏదైతే పని నేను ప్రతిరోజు చేస్తాను, ప్రతి వారం చేస్తాను, ప్రతి నెల చేస్తాను, ప్రతి సంవత్సరం చేస్తాను అంటాం. అంటే టు టెల్ రిపీటెడ్ యాక్షన్స్ వీ షుడ్ యూజ్ సింపుల్ ప్రెజెంట్ టెన్స్. అంటే రిపీట్గా చేసే ప్రతి పనిని మనం సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో అయిపోవచ్చు. మీరు రిపీట్గా ఏమేమి చేస్తారు చెప్పండి? రోజు బ్రష్ చేస్తారు, మండే రోజు చేసి సండే రోజు చేయరా? అట్లా కాదు కదా రిపీటెడ్ యాక్షన్. కొందరు డైరీ రాసే అలవాటు ఉంటుంది, రిపీటెడ్గా యాక్షన్. అంటే రోజు కాసేపు యూట్యూబ్లో ఏదో ఒక వీడియో చూస్తుంటారు, రోజు టీవీ చూడడము, రోజు పేపర్ చదవడము, రోజు ఆఫీస్కి వెళ్ళడము, సండే టెంపుల్కో, చర్చ్కో, మసీదుకో వెళ్ళడము. ఇలా ఏదైనా ఒక పని నేను ప్రతిరోజు చేస్తాను, ప్రతి వారం చేస్తాను, ప్రతి నెల చేస్తాను, ప్రతి సంవత్సరం చేస్తాను అంటాం. అంటే రిపీటెడ్గా చేసే పనులు లేదా అలవాటుగా చేసే పనులను ఈ టెన్స్లో తెలియజేయాలి. ఇటువంటి ఎక్స్ప్లెనేషన్స్ కూడా మీరు చాలాసార్లు విన్నారు. ఇది కూడా చెప్పడం నా ఉద్దేశం కాదు. సో ఆంగ్ల యజ్ఞం, ఈ ఆంగ్ల యజ్ఞం యొక్క లక్ష్యం ఏంటంటే కలం కాగితం లేకుండా ఈజీగా ఇంగ్లీష్ నేర్పించడం ఎలా, కాన్వర్జేషన్స్ ద్వారా ఇంగ్లీష్ నేర్చుకోవడం ఎలా. అసలు బాగా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, 18 సంవత్సరాల అనుభవంతో చెప్తున్నాను. మీకు ఇంగ్లీష్ ఎక్సలెంట్గా నేర్చుకోవాలంటే ఫస్ట్ ఒక టాపిక్ యొక్క డెఫినేషన్ నేర్చుకున్న వెంబడే ఆ టాపిక్లో ప్రశ్నలు ఎలా అడగాలి, జవాబులు ఎలా చెప్పాలో నేర్చుకోండి. ఇలా ఇంపార్టెంట్వి 20 టాపిక్స్ ఉన్నాయి ఇంగ్లీష్లో. ఈ 20 టాపిక్స్లో ప్రశ్నలు అడగడం నేర్చుకోండి, జవాబులు చెప్పడం నేర్చుకోండి. మీరు ఇంగ్లీష్లో ఈజీగా మాట్లాడేస్తారు. ఇంకా అంతే, మీరు నమ్మాల్సిందే, 100% ఇది నిజం. సో నేను సింపుల్ ప్రెజెంట్ టెన్స్ గురించి చెప్పడం జరిగింది. ఇప్పుడు నా పక్కన ఇద్దరు అమ్మాయిలు ఉన్నారు, వీళ్ళు కాన్వర్జేషన్ చేస్తారు సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో. ఈ అమ్మాయి క్వశ్చన్స్ అడిగితే ఈ అమ్మాయి ఆన్సర్లు చెప్తుంది. బాగా గుర్తుపెట్టుకోవాలి. సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో అంటే క్వశ్చన్స్, ఇప్పుడు ఎస్ఆర్ నో టైప్ క్వశ్చన్స్ ఎలా అడగాలో నేర్పిస్తున్నాను. ఈ టెన్స్లో డూ అండ్ డజ్, ఈ రెండు హెల్పింగ్ వర్బ్స్ ఉంటాయి. డూ లేదా డజ్ తోటే ఇంగ్లీష్ని అంటే ప్రశ్నలు అడగాలి. మీరు ఇండియా నుంచి ఇంగ్లాండ్ వరకు ఇంగ్లీష్ ఎక్కడ నేర్చుకున్నా సరే సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో ప్రశ్నలు ఎలా స్టార్ట్ అవుతాయి అంటే డూ అండ్ డజ్ అనే హెల్పింగ్ వర్బ్స్ చేత. ప్రశ్నలు 2 రకాలు, ఎస్ఆర్ నో టైప్ క్వశ్చన్స్ అండ్ డబ్ల్యూహెచ్ టైప్ క్వశ్చన్స్. మనం ముందుగా ఎస్ఆర్ నో టైప్ క్వశ్చన్స్ నేర్చుకోబోతున్నాము. ఎస్ఆర్ నో టైప్ క్వశ్చన్స్ డూ లేదా డజ్ తోటి స్టార్ట్ అవుతాయి. ఇది సింపుల్ ప్రెజెంట్ టెన్స్. దీని యొక్క సూత్రం సబ్జెక్ట్ తర్వాత వర్బ్ మొదటి రూపంలో ఉండాలి. ఈడబ్ల్యూ అంటే ఎక్స్ట్రా వర్డ్స్. ఫర్ ఎగ్జాంపుల్, నేను రోజు కాఫీ తీసుకుంటానంటే ఐ టేక్ కాఫీ ఎవ్రీడే, ఐ టేక్ కాఫీ ఎవ్రీడే. మేము తీసుకుంటామంటే వీ టేక్ కాఫీ ఎవ్రీడే. మీరు తీసుకుంటారంటే యూ టేక్ కాఫీ ఎవ్రీడే. వారు తీసుకుంటారంటే దే టేక్ కాఫీ ఎవ్రీడే. అతడు తీసుకుంటాడంటే హీ టేక్స్ కాఫీ ఎవ్రీడే. ఆమె తీసుకుంటారంటే షీ టేక్స్ కాఫీ ఎవ్రీడే. అంటే థర్డ్ పర్సన్ సింగులర్ హీ షీట్ అనే సబ్జెక్ట్స్ వచ్చినప్పుడు వర్బుకు ఎస్ కానీ ఈఎస్ కానీ ఐఎస్ కానీ చేరుస్తాం. రైట్, ఇది కూడా కామన్, ఇది చాలాసార్లు విన్నారు. మరి ఈ క్లాస్లో ఈ సుమన్ టీవీ వాళ్ళ యొక్క ప్రత్యేకత ఏంటి? ఈ ఆంగ్ల యజ్ఞం అనే ఇన్స్టిట్యూట్ని వాళ్ళు సంప్రదించడం జరిగింది. ఆంగ్ల యజ్ఞం, కలం కాగితం లేకుండా ఇంగ్లీష్ నేర్పించడమే ఈ యజ్ఞం యొక్క లక్ష్యం. సో ఈ యజ్ఞం ద్వారా మీరేం నేర్చుకోబోతున్నారంటే కలం కాగితం లేకుండా అలవోకగా ఆంగ్లం నేర్చుకోబోతున్నారు. చూడండి, ఈ చిన్నారి ఆ అమ్మాయిని క్వశ్చన్స్ అడుగుతుంది. ఈ సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో క్వశ్చన్స్ డూ లేదా డస్ తోటి ప్రారంభమవుతాయి. ఇప్పుడు ఈ అమ్మాయి అడిగిన ప్రతి క్వశ్చన్కు ఆ అమ్మాయి ఎస్ అంటుంది. తర్వాత ఒక 3 క్వశ్చన్స్ అడిగిన తర్వాత ఈ అమ్మాయి ఒక 3 క్వశ్చన్స్ అడుగుతుంది, ఈ అమ్మాయి నో అంటుంది. అంటే ముందుగా మనం ఎస్ఆర్ నో టైప్ క్వశ్చన్స్ నేర్చుకుందాం.
చూడండి ఇక్కడ డూ యూ టేక్ కాఫీ డైలీ అని ఉంది, అంటే మీరు ప్రతిరోజు కాఫీ తీసుకుంటారా? ఎస్ చెప్పేటప్పుడు ఎస్ ఐ టేక్ కాఫీ డైలీ అనొచ్చు. నో అనాలనుకుంటే నో ఐ డోంట్ టేక్ కాఫీ డైలీ అనొచ్చు. స్టైలిష్గా జస్ట్ ఐ టేక్, నో ఐ డోంట్ టేక్ అని కూడా చెప్పొచ్చు. ఫుల్ సెంటెన్స్ అక్కర్లేదు. మీరు ఒకసారి అడగండి. ఒక ఓకే, ఇంకేదైనా మీరు ప్రతిరోజు టీవీ చూస్తారా? మీరు రోజు చెస్ ఆడతారా? ఈ అమ్మాయి 3 క్వశ్చన్స్ అడిగితే అమ్మాయి ఎస్ చెప్పింది. ఇప్పుడు మీరు 3 క్వశ్చన్స్ అడగండి, మీరు నో అనండి. డూ యూ టేక్ కాఫీ డైలీ అనండి. Take coffee daily? No, I don't take coffee daily. Okay. Do you eat biryani daily? No, I don't eat biryani daily. Yes. Do you watch movies daily? No, I don't watch movies daily. చూశారు కదా, ఎస్ ఆర్ నో టైప్ క్వశ్చన్స్ నేర్చుకున్నారు. అంటే డూ లేదా డస్ తోటి ప్రాక్టీస్ చేయాలి. ఈ పిల్లలు 3 వర్బుల చేత ప్రాక్టీస్ చేశారు, మీరు 30 వర్బుల చేత ప్రాక్టీస్ చేయండి. ఇప్పుడు మనం డబ్ల్యూహెచ్ టైప్ క్వశ్చన్స్ ఎలా అడగాలో నేర్చుకుందాం. ఫ్రెండ్స్, మీరు ఇప్పటిదాకా సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో ఎస్ ఆర్ నో టైప్ క్వశ్చన్స్ ఎలా అడగాలో నేర్చుకున్నారు కదా. ఇప్పుడు మనం డబ్ల్యూహెచ్ టైప్ క్వశ్చన్స్ నేర్చుకోబోతున్నాం. దేవాలయంలో నవగ్రహాలు ఎన్ని ఉంటాయి? 9 ఉంటాయి. ఇంగ్లీష్లో కూడా డబ్ల్యూహెచ్ వర్డ్స్ 9 ఉంటాయి. 9లో మీకు నచ్చింది, మీరు బాగా మెచ్చింది ఒక్కటి సెలెక్ట్ చేసుకోండి. దాని చేత ఎక్సలెంట్గా ప్రశ్నించడం నేర్చుకోండి. దాని ప్లేస్లో ఏ డబ్ల్యూహెచ్ వర్డ్ అన్న పెట్టుకోవచ్చు. ప్రాసెస్ అయితే అదే. చూడండి ఇక్కడ వాట్ డూ యూ ప్లే ఎవ్రీడే అని ఉంది, అంటే మీరు ప్రతిరోజు ఏమి ఆడతారు? వాట్ డూ యూ ప్లే ఎవ్రీడే? ఆన్సర్ చూడండి, ఐ ప్లే చెస్ ఎవ్రీడే, అంటే నేను ప్రతిరోజు చెస్ ఆడతాను. అంటే డబ్ల్యూహెచ్ టైప్ క్వశ్చన్స్ అడిగే పద్ధతి ఇదనమాట. మీరు ఇంతకుముందు ఎస్ఆర్ నో టైప్ క్వశ్చన్స్ నేర్చుకున్నారు, అవి డూ లేదా డస్ తోటి స్టార్ట్ అవుతాయి. ఇవి డబ్ల్యూహెచ్ టైప్ క్వశ్చన్స్. స్టార్టింగ్లో వాట్ కానీ, వేరు కానీ, వెన్ కానీ, వై కానీ, హౌ కానీ ఉంటుంది. ఇక్కడ హెల్పింగ్ వర్బ్ ఉంటుంది కదా, దాని ముందు మీకు నచ్చిన డబ్ల్యూహెచ్ వర్డ్ వాట్ కానీ, వేరు కానీ, వెన్ కానీ, వై కానీ రాసుకోవచ్చు. మరి ఇప్పుడు డబ్ల్యూహెచ్ టైప్ క్వశ్చన్స్ పైన కాన్వర్జేషన్స్ చూద్దాం. మీరు వాటిపైన 3 ప్రశ్నలు అడగాలి. అంటే వాట్ డూ యూ ప్లే ఎవ్రీడే కానీ, వాట్ డూ యూ ఈట్ ఎవ్రీడే కానీ, వాట్ డూ యూ టేక్ ఎవ్రీడే కానీ. ఎస్, మీరు డైరెక్ట్ ఆన్సర్ చెప్పాలి. వెయిట్, స్టార్ట్. What do you play every day? I play chess every day. What do you eat every day? I eat biryani every day. What do you drink every day? I drink water every day. రైట్. ఇప్పుడు మీరు ఒక 3 క్వశ్చన్స్ అడగండి వాట్ పైన. What do you watch every day? I watch Hindi movies every day. What do you play every day? I play chess every day. What do you eat every day? I eat chapati every day. ఫ్రెండ్స్, చూశారు కదా, ఇక్కడ ఉండే 2 అమ్మాయిలు ఏం చేశారు? 9 డబ్ల్యూహెచ్ వర్డ్స్లలో వాళ్ళకి నచ్చింది వాట్ అనే డబ్ల్యూహెచ్ వర్డ్ తీసుకొని ప్రాక్టీస్ చేశారు. మీరు వాట్ బదులు వేరు పెట్టుకోండి, వేర్ డూ యూ గో ఎవ్రీడే, లేదా వెన్ పెట్టుకోండి, వెన్ డూ యూ టేక్ లంచ్ ఎవ్రీడే, లేదా వై పెట్టుకోండి, వై డూ యూ గో టు ఆఫీస్ ఎవ్రీడే అని. 9 డబ్ల్యూహెచ్ వర్డ్స్ అడిగే పద్ధతి ఇదే. సో మీరు ప్రతి టెన్స్లో టెన్స్ యొక్క నిర్వచనం నేర్చుకోండి, సూత్రం నేర్చుకోండి, వెంటనే ప్రశ్నలు ఎలా అడగాలో నేర్చుకోవాలి. ఇక్కడ 2 పిల్లలు 3 వర్బుల చేత మాత్రమే అడిగి చూపిస్తున్నారు. మీరు కనీసం 30 వర్బుల చేత ప్రాక్టీస్ చేయాలి. మీకు ఇంగ్లీష్లో ప్రతి టాపిక్ పైన అద్భుతమైన అవగాహన కలగాలంటే 20 సార్లు వినాలి, 60 సార్లు అనాలి. కనీసం 30 వర్బులు తీసుకున్నప్పుడు 30 సార్లు ప్రశ్నలు అడుగుతారు, 30 సార్లు జవాబులు చెప్తారు, కాబట్టి సరిపోతుంది. ఇదండి ఇంగ్లీష్ నేర్చుకునే పద్ధతి. సో ఆంగ్ల యజ్ఞం అనే స్పోకెన్ ఇంగ్లీష్ ఇన్స్టిట్యూట్ ద్వారా కలం కాగితం లేకుండా మేము ఇంగ్లీష్ నేర్పించడానికి మీ ముందుకు వచ్చాము. సో ఈ కార్యక్రమాన్ని సుమన్ టీవీ వాళ్ళు ఉచితంగా మీకు నిర్వహిస్తున్నారు. సుమన్ టీవీ వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఇట్లు మీ ఏఎస్ రెడ్డి. త్వరలో మరో అద్భుతమైన క్లాస్తో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు.